అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు వరకు కూడా ప్రార్థనలో కూర్చుని అలసిపోయి వచ్చి ఉంటారు. ఇప్పుడు వరకు కూడా మనము 50 కీర్తనలు 55, 23 వచనాలు చదువుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు అదే వివరంతా. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముక్తుడవై ఉండకుము, నా మనవికి ఆలకించి నా కొత్తరమేమో. ఏంటది? దేవునిని మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము? ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుమని, నా మనవికి ఆలకించుమని. ఇవన్నీ కలిపి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆఖరిని ఏమి ఇవ్వాలి? దేవుడు మనకి ఉత్తరం ఇవ్వాలి. ఉత్తరం అంటే లెటర్ రాయటం కాదు కదా. దేవుడు మనం ప్రార్థించిన దానికి సమాధానం ఇవ్వడమే ఉత్తరం అని అనుకుంటాం. అంతేగాని ఇది వరకు రోజుల్లో అయితే ఉత్తరాలు రాసుకునేవారు. అలాగే అవి వచ్చేసరికి చాలా రోజులు పట్టేసింది. కానీ ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసినాయి, వెంటనే ఇలా కొడుతున్నారా వెంటనే తెలిసిపోతున్నాయి. కానీ దేవుడు చెవియొగ్గి మన ప్రార్థనని ఆలకించినప్పుడు మనకి తిరిగి ఏమి ఇవ్వాలి? ఉత్తరమును. మన ప్రార్థన ఆలకించినట్టు మన శ్రమలను శోధన నుంచి తప్పించుటే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చినట్టు లెక్క. శత్రువుల శబ్దము నుండి బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చిత్తాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపి ఉన్నారు. మనం అనేకమైన శోధనల వేదనలో ఉన్నప్పుడు శత్రువులు కూడా మన వెంట ఉంటారు. మనకు కనిపించిన వారు కొంతమంది ఉంటారు, కనిపించిన వారు కొంతమంది ఉంటారు. కానీ మనకి విశ్రాంతి లేక మనం మూలుగుచున్నప్పుడు వారు ఏం చేస్తారు? మన మీద శోధన మోపుచున్నారు, వాళ్ళ నిందలు వేయుచున్నారు. అలాంటి వారికి దేవుడే శిక్ష విధించుకుంటాడు. మనము కూడా ఏది కూడా చేయలేదు. కేవలం ఏం చేయాలంటే దేవునికి మాత్రమే మనం మొరపెట్టి ఉండాలి. ఆగ్రహము గలవారమై నన్ను హింసించుచున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు వెలుగుచున్నవి. ఇవన్నీ కూడా ఏం చేసినవి? మనలో శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు, దోషణ చేయనప్పుడు గుండె వేదనతో బాధపడుచున్నది, మరణ భయం కలుగుచున్నది, దిగులు కూడా మనలను కలుగుచున్నది, మహాభయం కూడా మనలను వెంబడించుచున్నది. గొవ్వవలే నాకు రెక్కలుండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందును. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి సుడిగాలి తప్పించుకుని అరణ్యంలో నివసించేదను అనుకుంటేనే. ఏంటది? పర్వతముల నుంచి మహాగువ్వల నుంచి కూడా తప్పించుకుని, శత్రువు భయము నుండి కూడా తప్పించుకుని ఎక్కడ అరణ్యంలో దాక్కున్నా కూడా దేవుడు చూడట్లేదంటారా? దేవుడికి చాటు మరుగైనది ఉన్నదంటారా? దేవునికి చాటు మరుగైనది లేదు, దేవుని చూడనది కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడట్లేదు అనుకున్నామేమో, కానీ కాదు. ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ ఆల్రెడీ మీకు ఇదివరకే చెప్పు ఉండొచ్చేమో. ఒక అమెరికాలో నిజంగానే జరిగిందంటే ఇది. ఒక కొడుకు ఒక తండ్రి దొంగతనానికి వెళ్ళారంట. ఆ ఇంట్లో దొంగతనం చేస్తున్నారంట. ఆ ఇంట్లో ఎవ్వరు లేరంట. ఎవరో లేకపోతే దొంగతనం చేస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకుని అన్నాడంటే తండ్రి బయటుండి, ఎవరన్నా వస్తున్నారేమో చూసి చెప్పు నాకు అని అన్నారు. అటు చూశాడు ఇటు చూశాడు అంటారు, ఎవరో లేరు. అలా చూశాడు ఇలా చూశాడంట, ఎవరు కనిపించలేదు. పైకి ఇలా చూశాడంట, పైకి ఇలా చూస్తుంటే దేవుడు చూస్తున్నాడని డాడీ ఎవరో చూస్తున్నారు ఇలా రా అని పిలిచాడంట. ఎవరు వచ్చారా అంటే పైన దేవుడు చూస్తున్నాడు అన్నాడంట. మనం చేసేది దేవుడు చూస్తున్నాడా అన్నాడు. నిజంగానే దేవుడు చూస్తున్నాడని భయపడి వచ్చేస్తే అక్కడ దొంగతనము జరగదు కదా. మనం దొంగని ముద్ర కూడా వేయించుకోడు. అప్పుడు ఆ తండ్రి వెంటనే మారు మనసు పొంది నా కుమారుడు నాకే దేవుడు చూస్తున్నాడని చెప్పాడు. నిజమే కదా, ఈ లోకంలో ఎవరు చూడకపోయినా సరే దేవుడు చూస్తున్నాడు కదా. అలాంటినప్పుడు దేవుడికైనా భయపడాలని ఆ రోజు నుంచి తండ్రి ఏం చేశాడు? దొంగతనాలు మానేశాడంట. అలాగా మనం చూడట్లేదు కదా అని మనం ఎవరమని కూడా అనుకోకూడదు. దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. రాత్రి మగళ్ళు చూస్తున్నాడు. పట్టణంలో ఉన్న ప్రకారంలో ఉన్న మనం పాపము చేసినా చెడుతనము చేసినా సరే, మన మధ్యకాల సమయంలోనైనా సరే, మన కపటమైన ఆ గడియలోనైనా సరే ఏది జరిగినను కూడా చూస్తున్నాడు. మన శత్రువులు మనల్ని ఏం చేస్తున్నారు? మన శత్రువులు మన మీదకి ఎలా దండెత్తి వస్తున్నారు, లేకపోతే పగపట్టి వస్తున్నారా, ఎలా వస్తున్నారు అనేది ఏ పని చేసినాను కూడా మనకి సహాయం చేస్తాడు దేవుడు. కాదంటే దేవుడు చూస్తున్నాడని ఒకే ఒక భయమును కలిగి ఉండాలి. మన చెలికత్తెలు మనతో ఏం చేస్తున్నారు అనేది కూడా మనము 14 చూద్దామమ్మ. కీర్తనలు 14. మనము కూడా అదే 55, 14. మనము కూడా మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సాహమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. నిజమే కదా. ఇప్పుడు వరకు మనం ఏం చేసి ఉన్నాము? దేవుని మందిరంలో కూర్చుని ఉన్నాము. దేవుని మందిరంలో కూర్చుని మనము పాటలు పాడుచు వాక్యం చదువుచూ ఉన్నాము. అయినా సరే ఓపిక పట్టి ఒక 10 నిమిషాలు దేవుని మందిరంలో కూర్చుంటే మనకి
ఒక దినము గడుపుట కంటే 1000 దినములు శ్రేష్టమని చెప్పి ఉన్నాడు కదా. ఆ రీతిగానే మనం ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాము. ఇంతవరకు ఉన్నాను కదా, నేను వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్ళిపోయి నేను బట్టలు ఉతుక్కోవచ్చు, లేకపోతే నీళ్లు పట్టుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సమయము మళ్ళీ రాదు కదా, ఈ దినము మళ్ళీ రాదు కదా మనకి. ఒకవేళ ఎన్ని దినములైనా రావచ్చు, కానీ ఇందాక చెప్పిన వాక్యం వేరు, ఇప్పుడు చెప్పిన వాక్యం వేరు కదా. ఇందాక విన్నది ఇప్పుడు విన్నది ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఎవరు తెలివితేటలు బట్టి వాళ్ళు చెప్తారు. ఇదే వాక్యము మళ్ళీ ఆవిడ చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే వచ్చిన వాక్యం మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం కదా, అనేక మంది ప్రసంగాలు చేస్తారు. ఒక్కొక్కరి ప్రసంగం మనకి నచ్చుతూ ఉంటుంది, ఒక్కొక్కరిది మనకి నచ్చదు. ఒక ఆడవాళ్ళు చేసింది నచ్చుతూ ఉంటుంది, ఒక ఆడమనిషి చేసింది మనకు నచ్చదు. అది మన హృదయాన్ని అత్తుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా బైబిల్లో వాక్యాలే చెప్తున్నారు, ఎవరైనా వివరించినా బైబిల్, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్తూ ఉంటారు. వారి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక. చెడుతనము వారి నివాసములోనే వారిని అంతరంగంలోనున్నది. ఎక్కడున్నది మరణం అనేది? మనం చనిపోవటమే కాదు, మనం బ్రతికి ఉండగా కూడా మనకి మరణము వస్తుంది. ఎలా అంటే నేను బతుకున్నాను కానీ చచ్చిపోయిన శవంతో సమానరా అని అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి నేను బతుకుండి కంటే చచ్చిపోతాం బెస్ట్, ఇలాంటి కష్టాలు వచ్చి కంటే అని అనుకుంటూ ఉంటాం. అలాంటినప్పుడు మనకి ఏం చేస్తుంది, మనము బ్రతుకున్నా కూడా చనిపోయినట్టే, సజీవులుగానే పాతాళంలోకి మనము దిగిపోతామని చెప్పుచున్నాడు. మనము చెడుతనమును నివాసములోని అంతరంగమునందు మనం ఎందులో చనిపోతున్నాం? మనం మన చెడుతనమును బట్టి మన అంతరంగంలో చనిపోతున్నాము. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించిన. అంత పాతాళంలోని దిగిపోయి చనిపోయిన స్థితిలో చాలామంది మనం చూసాం కదా. ఈ లోకంలో ఎంతోమంది చనిపోయి బ్రతికిన వారు ఉన్నారు. అయినా సరే వారు ఏం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుని మంచం మీద ఉన్నప్పుడు చాలా రోధించారు, ప్రార్థన చేశారు, కానీ ఏం సుఖం? దేవుడు బ్రతికించిన తర్వాత ఎంత విచ్చలవిడిగా ఉంటున్నారు. నోరు అదుపులో ఉంటుందా? మాట అదుపులో ఉంటుందా? ప్రవర్తన అదుపులో ఉంటుందా? ఏంటి అంటే మనకి ఏదైనా శోధన కలిగినప్పుడైనా దేవునికి మొరపెట్టడము, అంటే శోధన వచ్చినప్పుడైనా దేవునికి మనము అంటే దేవుడు మనల్ని కాచి కాపాడేశాడు కదా, రక్షించేశాడు కదా అని అది విడిచిపెట్టేసి మనం విచ్చలవిడిగా తిరిగితే ఏదో ఒక రోజున దేవుడు మనకి మళ్ళీ శిక్ష విధిస్తూ ఉంటాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించి మొరపెట్టుకుందును, నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఎప్పుడు మనం మంచం మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసినా, మెలకుగా ఉండి ప్రార్థన చేసినా, సాయంకాలమైన మధ్యాహ్నం 3 పూటలు కూడా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు. నా ప్రార్థనను ఆలకించును అంటే మనకు శోధన వచ్చినప్పుడే కాదు, కొంచెం ఖాళీ ఉంటే మనము ప్రార్థన చేసుకోవాలి. అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం ఖాళీ ఉండేసరికి రోడ్డు మైంకి కుర్చీలు వేసేసుకుంటున్నారు, మీటింగ్ మొదలెట్టేస్తున్నారు. అదే టైంలోనే ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే చెడు మాటలు వస్తున్నాయి కదా, నేను ఎందుకు నా గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకోవచ్చు కదా అని ఆలోచన ఎవరిలోని కూడా రావట్లేదు. ఒక్క రోజున చేసుకున్నాం అనుకో, రోజున అదే టయానికి నేను ప్రార్థన చేసుకోవాలి. నేను ఒకటే నిజం చెప్తున్నాను, నిన్ను మనుషులు ఎన్నో రకమైన మాటలు అంటున్నారు, ఆ మాటలకు లోబడిపోతున్నావు. దేవుని సేవ చేసేవారు ఆ మాటలకి లోబడకూడదు, మనుషుల మాటలకి కాదు, నువ్వు వాక్యానికి మాత్రమే. నేను ఎన్నుకున్నది ఎందుకు? వాక్యం కోసమే ఎన్నుకున్నాను నేను, అంతేగాని నేను నిజంగా మనుషుల మాటలకే కొంచెం జడిసి అనుకున్నాను ఉండటానికి కారణం కూడా. కానీ ఈరోజు నేను ఇంకా లాస్ట్లో ఇంకా వెంటనే వచ్చాను, ప్రార్థన చేస్తాను. నేను అంతే, ప్రార్థన చేయకపోతే మళ్ళీ ఇంకొకలాగా ఆలోచించుకుంటారు. ఆ ప్రార్థన అయినా నేను మనస్ఫూర్తిగా కూడా రాలేదు, నాకు ఏదో 2 ముక్కలు సింపుల్గా చేసేసాను అంతే. అలా చేసినా కూడా కూర్చుని అనుకున్నాను, ఏంటి ప్రభువా నాకు ఎందుకు ఇలా పెట్టావు? ఈ 3 రోజులు నేను ప్రిపేర్ అయ్యాను, చెప్పాలని అనుకున్నాను, కానీ నన్ను ఎందుకు సహకరించలేదు? నా హృదయము సహకరించిందే, నా మనసు సహకరించిందే ప్రార్థన చేయాలని, వాక్యం చెప్పాలని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నన్ను వెనకలాగావో నాకైతే తెలియదు. ఏం జరుగుతుందో అది నీ చిత్తమై ఉన్నది. ఒకవేళ నేను అలా ఎక్కడ ప్రార్థన చేస్తానని ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసి ముగించేశాను అంతే. నేను ఇదంతా ఎక్కడ ప్రార్థనలో చెప్పేస్తానా అని భయపడి కొంచెం 2 ముక్కలు చేసి ముగించేశాను. అదేంటనేది నాకు తెలియదు, అది దేవునికి తెలియదు కదండి. చెప్పలేదు వీళ్ళ ఏదో అనుకున్నారేమో, ఆ రీతిగా అనుకుంటారని కేవలం నేను చెప్పడానికి కారణం ఇదే, అంతే. తప్పగాని నేను చాలా ప్రిపేర్ అయ్యే వచ్చాను నేను వాక్యం అయితేనే, కానీ నాకు అక్కడికి వచ్చేసరికి ఎందుకని నా మనసు సహకరించలేదు, నా శరీరము సహకరించలేదు. అది దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది దేవుడే చూసుకుంటాడు. మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా దేవునికి మొర పెట్టాలి. దేవుడు మన మొర ఆలకించాడు కదా అని విడిచిపెట్టేయకూడదు. నా శత్రువులు అనేకులు ఉన్నారు, అయినను నేను వాని మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించుచున్నాడు. నేను ప్రార్థన పెడుతున్నాను అని అనేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో
నువ్వే పెడుతున్నావు, నువ్వే చేస్తున్నావు అని అంటున్నారు. నేను కొంచెం కూడా తగ్గాను. ఇది వరకు మీద నేను అంతలాగా ఎవరింటికి ప్రార్థనలో పెట్టట్లేదు. పిలిచినా కూడా వెళ్ళినా వాక్యం చెప్తున్నాను, వచ్చేస్తున్నాను నేను ఎక్కడ కూడా. కానీ ఏమనుకుంటున్నారంటే ఇదే చేస్తుంది, ఇదే పెడుతుంది. వాళ్ళు ప్రేరేపణ కొద్దీ పెట్టుకుంటున్నారు. నీ ఇంట్లో నీ కార్యం జరిగింది, మళ్ళీ రెండోసారి నువ్వు పెట్టుకుంటున్నావు. ఈమెకి కార్యం జరిగింది, ఈమె పెట్టుకుంటుంది. అంతే తప్ప కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించం. అదే విధంగా ఎవరికి వాళ్ళే పెట్టుకుంటున్నారు తప్ప కానీ ఒకవేళ మేము పెట్టుకోమంటున్నా పెట్టుకోవట్లేదు. మేము పెట్టుకుంటే మీకు నేను ఏమైనా మీకు పలహారానికి కానీ దేనికి కానీ అనే డబ్బులు ఇస్తున్నానా? లేదు కదా. మీకు మీరే పెట్టుకుంటున్నారు. అది దేవుని ప్రేరేపణ. ఎవరికైతే ఒక్కసారి కలిగినదో మళ్ళీ కూడా అదే ప్రేరేపణ కలిగి పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా. శత్రువులు ఏమనుకుంటారంటే ఇదే చేస్తుంది అని అనుకుంటారు. కానీ దేవుడు చూసుకుంటాడు కదా పైది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున లెక్క కంపల్సరీ అప్పగించుకోవాలి. మన శత్రువులనే కదా అనేకమైన వారు మన మీదకి రాళ్ళెత్తి దండెత్తి వచ్చినను కూడా మనము ఏంటంటే మనం కొంతమందికి దూరంగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు కదని మనం విచ్చలవిడిగా మాట్లాడేసినా కూడా అది దేవుని సన్నిధిలో వాడుకుంటున్నందుకు అది దేవుడు కూడా హర్షించడు. ఏంటంటే మనం ఎంత తగ్గి ఉంటామో అంత దేవుడు హెచ్చిస్తాడు. మనం ఎంత విర్రవీగా మాట్లాడతామో అంత దేవుడు అంచేస్తాడు. కానీ అన్నప్పుడు బాగానే ఉంటాము, అనిపించుకున్నప్పుడు బాగానే ఉంటాం. కానీ ఏదో ఒక రోజున తీర్పు కాలం అన్నది. మనం అన్నీ కూడా ఇక్కడ భూమి మీదే చెల్లించి వెళ్ళాలి, దేవుని దగ్గర కాదు. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ప్రతి ఒక్కటి భూమి మీదే చెల్లించి వెళ్ళాలి. అలాగే మన శత్రువులు ఉంటారు, కానీ వారితో మనం సమాధానము పడే ఉండాలి. పురాతన కాలమందు మొదలుకుని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తన భయపడి వారికి ఉత్తరం ఇచ్చును. ఎలాగో మనము ఏం కలిగి ఉండాలి? మారు మనసును కలిగి ఉండాలి. నేను ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెయిన్ నేను మారు మనసు కోసమే చెప్తాను మెయిన్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి కూడా మారు మనసు లేదు. మారు మనసు పొందాము అని పైకి నటిస్తున్నారు తప్ప కానీ లోపలైతే మారు మనసు అనేది ఎవరికి కూడా లేదు. వేషధారి వలే ఉంటున్నాం అంతే. వేషధారినైనా క్షమిస్తాను అన్నాడు. వేషనైనా క్షమిస్తాను అని అన్నాడు. కానీ వేషధారిని క్షమించనని దేవుడు చెప్పాడు. మనం మారు మనసు నిజమైన మారు మనసు అనుకో నిజంగానే ఉండాలి. అంతేగాని మేకతోలు కప్పుకున్నట్టు పులితోలు కప్పుకున్నట్టు మనము వేషం వేసుకోకూడదు. ఒకవేళ నీకు నాకు తెలుసు మా పైన వేషం వేసుకుంటే నువ్వు నేను చూస్తాను, కానీ దేవుడు నువ్వు నేను చూసినంతరానే మనకి ఏమి కాదు. కానీ దేవుడికి మాత్రమే లెక్క అప్పగించుకోవాలి. మనము ఏ ముసలమ్మ ముచ్చట్లు ఎట్టుకున్నా లేకపోతే ఎలాంటిదైనా మారు మనసు నిజమైన నేను మారిపోయాను. మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి, మనం కట్టుబట్టు ప్రతి ఒక్కటి కూడా మారాలి. దాన్ని బట్టి మారింది అని అనుకున్నాం. ఎవరు చెప్పక్కర్లేదు, మనకి వాళ్ళే చెప్తారు. మారు మనసు పొంది ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మారు మనసును కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి. చాలా మన నిబంధన పత్రికను మనము కలిగి ఉండాలి. మన నోట నుంచి వచ్చే మాటలు మృదువైన మాటలు కావాలి, కానీ ఎదుటివారిని కలహము రేపే మాటలుగా ఉండకూడదు. మాటలు చులకన మాటలు కూడా మనము మాట్లాడకూడదు. పైకి మనం వేషధారణ వలె ఇక్కడ ఉండకూడదు, కత్తి వలె మనం మాట్లాడకూడదని చెప్పుచున్నాడు. ఇక్కడ చూడు 22లోను నీ భారం యెహోవా మీద మోపి ఆయనే నిన్ను ఆదుకునేను, నీతిమంతులు ఆయనను ఎన్నడను కూడా కదలనియడు. దేవుని మీద మనం భారం వేసుకుంటే మనకి ప్రతిదీ కూడా సాధ్యమవుతుందని అంటున్నాడు. ఆయన మనం శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, కానీ మనం ఏం చేయాలంటే దేవుని మీద భారం వేసుకుని మనము ఎదరికి వెళితే నీతిమంతులను ఎన్నడను కూడా కదలనియని అంటున్నాడు. దేవా నాశన కోపంలో నీవు వారిని పడవేయకము, రక్తపదారలు వంచకులను సకల కాలమైన బ్రతుకుదురు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏముంచాలి దేవుని యందు? మనం రక్తపు మడుగులో కొట్టుకుపోయినా, లేకపోతే శ్రమలలో కొట్టుకుపోయినా, శోధనలో కొట్టుకుపోయినా, రాత్రింబవళ్ళు మన చుట్టూ ఆయన కంచి కావలాగానే ఉన్నాడు. ఆయన మనలను కాస్తూనే ఉన్నాడు. అలాంటినప్పుడు మనం ఎవరికి కూడా భయపడకూడదు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులను మాత్రమే కలిగి ఉండాలి. ఆయన త్రోవలు మనము సరళము చేసుకుని దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడుట. మనం ప్రార్థన చేసినప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నాను, ఈ కార్యం నాకు చేస్తాడని నమ్మకంతోనే ప్రార్థన. నమ్మకంతో ప్రార్థన చేసి అవి పొందకముందే పొంది ఉన్నానని నమ్మమనుకో, అది మనకి ప్రార్థన ముగించక ముందే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి సమాధానమును కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. మనం వేషధారులు ఎవలే కాదు, నీతిమంతులుగా ఆయన సన్నిధిలో నిలవబడదాం. మనము ముసుగు వేసుకోకుండా మారు మనసును కలిగి ఉందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.